హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి. ఈరోజు కర్రీ అయితే కూరగాయలు ఏమి ఇంట్లో లేనప్పుడు మనం ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కానప్పుడు ఈ కర్రీ చేసుకోవచ్చండి. అన్నంలోకైనా చపాతీలకైనా సూపర్ ఉంటుంది. ఓకేనా, ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి మనం చూద్దామండి. ముందుగా పల్లీలు వేయించి పెట్టుకున్నాను, నువ్వులు వేయించి పెట్టుకోవాలి. ఓకేనా, కొబ్బరి అయితే తురుము పెట్టేసుకున్నాను, కొంచెం చింతపండు అయితే నానేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఇలాచి, చెక్క, లవంగ, సాజీరా వేసుకోవాలి. చూడండి, ఇవి వేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇదంతా మనం నూనెలో కొద్దిసేపు వేగనివ్వాలండి. ఉల్లిగడ్డ బాగా ఉడకాలి. చాలా టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇది మనకు ఉడికే వరకు మనం ఇంకా ప్రాసెస్ చేద్దాం. ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇవి పల్లీలు మనకు కర్రీ క్వాంటిటీ బట్టి పల్లీలు, నువ్వులు అనేది తీసుకోవచ్చండి. కొలత అనేది ఏం లేదు. ఓకేనా, చూడండి, నేనైతే పల్లీలు తీసుకుంటున్నాను. ఫస్ట్ మిక్సీ జార్లోకి ఫస్ట్ పల్లీలు వేసుకొని తర్వాత వేయించిన నువ్వులు వేసుకుంటున్నాను. వేయించిన నువ్వులు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. కొబ్బరి కూడా చూడండి, కొబ్బరి వేసుకున్నాను. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండులో గింజలు ఏమన్నా ఉంటే ఆ గింజలు తీసేసి ఆ చింతపండు కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇది పక్కన పెట్టేసి ఉల్లిగడ్డ ఎంతవరకు అయిందో ఫ్రై చూద్దామండి. చూడండి, ఉల్లిగడ్డ ఉడికింది కదా, దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అయ్యే వరకు ఉంచాలి. పచ్చివాసన వెళ్ళాక ఉంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలన్నమాట. చూడండి, పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకోవాలండి. మనం కారం ఒక టేబుల్ స్పూన్ అయితే నేను కారం వేసుకున్నాను. కారం వేసుకొని మనకు సాల్ట్ తగినంత వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, చింతపండు పేస్ట్ అంతా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని ఆయిల్ అనేది మనకు పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే వాటర్ వేయద్దు. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే మనకు పైకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చూసుకొని మనకు ఎంతైతే వాటర్ పడతాయో అనుకో అంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, వాటర్ వేసుకున్నాను నేను. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుతూ మనకు ఆయిల్ అనేది సపరేట్ అంటే మనకు కొంచెం బయటకు అవుపిస్తుంది అనమాట. మనకు కర్రీ అయిందన్నప్పుడు అలా ఉంచుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మనమైతే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకుంటే అడుగంటిపోతుందండి. మూత పెట్టుకొని మీరు చూడండి, కొంచెం బయటకు వచ్చింది. ఇంకా కాసేపు ఉండనిద్దాం మన కర్రీ అనేది. ఆయిల్ అయితే మనకు బయటకు ఇట్లా అవుపిస్తుంది. అప్పుడు మనకు కర్రీ అంటూ మంచి స్మెల్ కూడా వస్తుందండి. చూడండి, ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ సూపర్ ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.